అప్పుడు లక్కీ డ్రా ద్వారా గత ప్రభుత్వంలో లక్కీ డ్రాలో వచ్చినటువంటి లబ్ధిదారులకు అన్యాయం జరిగింది. దానిపైన అనేక సార్లుగా పోరాటం చేసింది ప్రజలంతా. చేసిన వారిపైనే కేసులు పెట్టి జైల్లో కూడా బనాయించడం జరిగింది. మేము మీ ద్వారా కోరేది ఏంటంటే అర్హులైనటువంటి పేదలందరికీ కూడా అప్పుడు డ్రా సిస్టంలో ఎవరికైతే వచ్చిందో వాళ్ళకు డబ్బులు పెట్టి కేటాయించాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో దాన్ని కూడా ఎత్తివేయాలనేది కూడా మీ ద్వారా కోరడం ఫోన్ చేసినాము. అయితే ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే అధికారులకు మొత్తం తెలుసు అక్కడ బిల్డింగ్లు ఎవరికి ఉన్నాయి, అలా కోటేశ్వర్లు ఎవరు ఉన్నాయి, ఏమున్నాయి అనేది అధికారులు కుటుంబ సర్వే చేయాలి. అలా కొడుకు బిడ్డ తల్లి తండ్రి అన్ని కుటుంబం నుంచి ఆధార్ కార్డు నెంబర్ తీసుకుంటే టోటల్ వెళ్తాయి, ఆ డీటెయిల్స్ మొత్తం వెళ్తుంది. ఇప్పుడు మనం ఏ లిస్ట్ ఇచ్చినా అది ఒక్కరి పేరు ఉంటుంది కాబట్టి వెళ్ళాయి దొరకాయి. కాబట్టి అలా కుటుంబంలో ఎందరు ఉన్నారో అందరి నెంబర్లు తీసుకొని అది కొడితే ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి. మొన్న కూడా ఫోన్ చేసి మినిమం ఎంతమంది అయితే ఎంతమంది పేర్లు రాసి మొత్తం రాయాల్సిన అవసరం లేదు. నీకు కొంతమంది ఇంపార్టెంట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, పరణ బెడం బొజ్జు ఆంధ్ర రాము భీము ఇట్లా పేర్లు ఏది మీకు తెలిసి ఉంటాయి కదా. సార్ ఇతనికి ఆల్రెడీ ఇల్లు ఉంది, మీకు ఎన్ని పేర్లు అయితే అన్ని పేర్లు రాసియండి. ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే గల్లపట్టి బయట తీస్తా. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు సార్ అక్కడ. పక్క రాష్ట్రం కాదు, ఉండని అమెరికాలో ఉండని తీసిస్తా. ఏమంటున్నా కనీసం కొన్ని అయితే రాసియండి. మీరు అఫీషియల్ గా ఇవ్వకపోయినా అన్అఫీషియల్ గా నాకు ఇవ్వండి. రేపు కాదు ఇప్పుడే కలవాలి. నేను ఇంకా గంట లోపల మళ్ళీ ఇక్కడికి వస్తా. అప్పటివరకు మీరు లిస్ట్ రాసి పెట్టుకోండి. ఓకేనా? ఎంతమంది మీరు రేపు మీ టైం ని వృధా చేయకండి. నేనేమంటున్నా ఇప్పుడు ఇంతమందికి గ్యాదర్ అయింది, ఒక 10 నిమిషాలు కూర్చుంటే కొన్ని పేర్లు మీరు రాయొచ్చు, అది రాసుకొని ఇవ్వండి. చెప్పము ఎప్పటి నుంచో పెడుతున్నాడు, ఏం లేదు. పిల్లలు ఉన్నారు, మా భర్త చనిపోయిండు, నాకు ఇల్లు సరే మీ దగ్గర ఇల్లు వచ్చినాయి కదా, ఇల్లు లేదు. నేను చెప్పేది అడుగు విను. చెప్పేది వింటావా వినవా? వినవా? వాళ్ళు చెప్పి విను. మీ ఊర్లో ఇల్లు వచ్చినాయి, వచ్చిన వాళ్ళు నీకంటే మంచి వాళ్ళు ఉన్నారా, నీకంటే అధ్వానం తిన్న వాళ్ళు ఉన్నారా? నీకంటే మంచి వాళ్ళు ఉన్నారు. అందరూ తల్లిదండ్రులు పెట్టి అలా పేరు మీద ఇల్లు లేవని భూములు ఉన్న మొత్తం ముసలు పెట్టి మరి నాకు ఏం లేదు సార్. పేద నన్ను కూడా ఆలోచించాలి కదా, నా పేరు ఇల్లు ఏది ఒక్కొక్కసారి లక్కీ డ్రా సార్ కలెక్టర్ ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఆ ఇంట్లో ఆంధ్ర ఆమె ఉంటుంది సార్. ఇది చెప్పిన వీళ్ళకి మున్సిపల్ చైర్మన్ 10 సార్లు ఆంధ్ర ఆమెనా కాదు, ఇది నా భార్య సార్. ఇది లక్కీ డ్రా టోకన్ సార్ కలెక్టర్ ఇచ్చింది. Day 15 లో నాకు వచ్చిన ఇల్లులా వేరే వాళ్ళు ఉంటుంది సార్. వీళ్ళకి చెప్పిన సార్ ఆల్రెడీ చేద్దాం దాని మీద ఎంక్వైరీ పెట్టేసిండ్రు, ఎంక్వైరీ జరిగింది కూడా. నేను కూడా ఫస్ట్ టైం చెప్తున్నా. సరే ఏదేం జరిగింది రైట్ అమ్మా. పర్సనల్ గా నేను అఫీసర్లు కొంత సర్వే చేస్తాను కాబట్టి పర్సనల్ ఇండియన్ వాళ్ళని బట్టి చేసుకుంటాను. చేయించుకొని డైరెక్ట్ బయటకు తీసేసి ఇంకొకటి ఫోన్ పడకముందే ఇంకోటి ఏమవుతుందంటే ఇక్కడ ముస్లింలు హిందువులు అందరూ కలిసి దాంట్లో కొంత ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ముస్లింలో సపరేట్ బ్లాక్ ఇచ్చేస్తాం, మిగతా వాళ్ళందరికీ సపరేట్. శాంతినగర్
ఎవరైనా అయితే మీకు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఇస్తారు కొద్దిగా నాకు టైం చేస్తారు. స్థలం ఉండదు. చెప్తున్నా ఫస్ట్ గోడ ఉంది కావాలంటే